గంటలో ఇంటికి తిరిగి వస్తామన్న మనుషులు ఇంకెంతో దూరంలో లేవు, 10 కిలోమీటర్లే అని అనుకున్న జీవితాలు. అంతలోనే సముద్రంలో బోటు తిరగబడింది, గల్లంతైపోయే పరిస్థితి. ఎదురీత అంటారే, అలాగా చావుకు ఎదురీతున్న సందర్భం కదా. అదేంటి 4 గంటల సమయంలోనే సాయంత్రం గంటలో వస్తామన్న వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు అని ఆదరాబాదరా కంగారుగా 7 గంటల టైంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారు. 10 గంటల టైంలో కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. అయినా సరే రెస్పాన్స్ రాకపోయేసరికి 7 నిండు జీవితాన్ని సముద్రం మింగేసిన ఘటన ఇప్పుడు ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రం మొత్తానికి కళ్ల ముందు కదలాడే పరిస్థితి కదా. ఎందుకని జగన్ ప్రస్తావించారనా? కేవలం జగన్ ప్రస్తావించింది మత్స్యకారులకు ఎదురైన పరిస్థితి గురించే కాదు కదా. కష్టం వచ్చినప్పుడు సిస్టమ్ రెస్పాండ్ కాకపోతే, మొత్తుకున్నా మొర పెట్టుకున్నా గానీ సకాలంలో స్పందన రాకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమవుతుంది అనే విషయాన్ని జగన్ లేవనెత్తారు కదా. దాంతో పాటు పరిహారం విషయంలో ₹1 కోటి ఇచ్చి తీరాల్సిందే కుటుంబానికి, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కళ్ళకి అని డిమాండ్ చేయడమే కాదు, ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పిన తీరు ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రస్తావించిన అంశాలు చూస్తే జగన్ జనం సమస్యలను అడ్రస్ చేయడంతో పాటు ఓ ఈక్వేషన్ ని, పొలిటికల్ స్ట్రాటజీని ఎంపథెటిక్ గా వర్కౌట్ చేస్తున్నారా అని అనిపించింది. స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఆ అధికారులకు ఒక షాక్ తగులితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. ఒకటి జనం కష్టం, రెండోది బాధితుల తరపున గొంతు వినిపించడం, మూడోది స్ట్రాటజిక్ గా గతంలో విషయాలు ప్రస్తావించడం చూస్తే ఏపీకి ఏమర్థమవుతుంది? ఈ 3 పాయింట్లు డీటెయిల్డ్ గా మాట్లాడదాం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైపోయిన ఘటన విశాఖ తీరంలోనే కాదు, ఏపీ తీరమంతటా చర్చనీయమవుతా ఉంది కదా. రాష్ట్రం అంతా మాట్లాడుతూ ఉన్నారు కదా కొద్ది రోజులుగా. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాలని ఇదిగో జగన్ ఇలా ఓదార్చారు, పరామర్శించారు, అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆధారాలతోనూ టెక్నికాలిటీస్ తోనూ లాజిక్ తోనూ జగన్ మాట్లాడిన తీరు చాలా విషయాల్ని జనం ముందుకు తీసుకొచ్చినట్టు అనిపించింది. ఆ ఘటన 4వ తేదీ సాయంత్రం పూట 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఇంటికి ఫోన్ చేసి ఓ గంటలో వస్తాము అని చెప్పారట. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు గట్టిగా. కానీ గంట అయింది, 2 గంటలైంది, రాలా. 3 గంటలు దాటుతూ ఉండేసరికి 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి మత్స్యకారుల కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారట. అయ్యా ఇలా జరిగింది, రాలేదు అని చెప్పేసి జగన్ చెప్తా ఉన్నారు. చూడండి, రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. ఇలా చెప్పిన తర్వాత రెస్పాన్స్ లేకపోయేసరికి 10 గంటల సమయంలో కలెక్టర్ కి, ఎస్పీకి కూడా సమాచారం ఇవ్వడంతో పాటు కైండ్లీ హెల్ప్ సార్. రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్ కి, మెరైన్ సిఐ కి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రిక్వెస్ట్ ఫర్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్, ఫ్యామిలీస్ వరీడ్, కైండ్లీ హెల్ప్ సర్. ఇలాగా విన్నవించుకున్నారట. అయినా సరే రెస్పాన్స్ రాలేదు అని జగన్ ఇలా కాల్ డేటాతోనూ ఆధారాలతోనూ మాట్లాడారు. ఆ తర్వాత మర్నాడు ఉదయం, అంటే ఘటన జరిగింది ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలోనో ఏమో, అయితే మర్నాడు ఉదయం ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 8 o'clock ఒక చైనీస్ బోటు ఆ మత్స్యకారుల్లో ఒకరిని కాపాడింది. ఆ కాపాడిన వ్యక్తిని పక్కన నిలబెట్టుకుని మరి ఇదిగో ఇలా చిన్న ఈత కొడుతూ 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 పొద్దున్నే కనీసం మనుషులు వస్తే, కోస్ట్ గార్డ్ వచ్చిందంటే కూడా కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. ఆ వివరాలన్నీ చెప్తూ ఉన్నారు కదా. పైగా జగన్ కొన్ని కీలకమైన విషయాలు ప్రస్తావించారు. విశాఖపట్నంలో నేవీ ఉంది, కోస్ట్ గార్డ్ ఉన్నారు, హెలికాప్టర్లు ఉన్నాయి, కలెక్టర్లు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చూశారు కదా, కోస్ట్ గార్డ్ ఉంటుంది, ఎస్పీ, కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులందరూ అక్కడే ఉన్నారు. పైగా హెలికాప్టర్ లాంటి ఆధునిక హంగులన్నీ అందుబాటులో ఉంటాయి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అంటే గట్టిగా గంట కూడా పట్టదు ఘటనా స్థలానికి చేరుకోవడానికి. అయినా సరే చేరుకోకపోయేసరికి 6-7 ప్రాణాలు సముద్రంలో అలా కొట్టుకుపోయే పరిస్థితి కదా అనే విషయాన్ని జగన్ ఆధారాలతో సహా, లాజిక్ తో సహా వివరించారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఒక సిట్ ని నియమించి అసలు ఈ టైం లైన్ ని తారుమారు చేశారు అని జగన్ ఆరోపిస్తా ఉన్నారు. ఒక సిట్ వేసినారు. ఈ 3 మెంబర్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు, అంటే తెల్లవారుజామున వరకు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఆ తర్వాతనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. చూశారు కదా, తెల్లవారుజామున సమాచారం ఇచ్చారు అని సిట్ చెప్పింది అని జగన్ అంటూ ఉన్నారు కదా. అంటే ఘటన జరిగింది సాయంత్రం 7 గంటలకే మొర పెట్టుకోవడం మొదలైంది మత్స్యకారుల కుటుంబాలు. కానీ తెల్లవారుజామున ఇచ్చారు, సకాలంలో ఇచ్చుంటే గనక సమాచారం ఆదుకునే అవకాశం ఉండేది అని సిట్ చెప్పింది అని జగన్ అంటూ ఉన్నారు కదా. అంటే సిస్టమ్
సిస్టంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది జగన్ వ్యూహాత్మకంగా టెక్నికాలిటీస్ తో కాల్ డేటా లాంటి ఆధారాలతో వివరించారు అని అనుకోవాలా. అంతేగా ఆ తర్వాత ఇలాంటి ఘటన జరిగినా గానీ ముఖ్యమంత్రి వైపు నుంచి రెస్పాన్స్ రాలేదు. అదే జిల్లాకి సంబంధించిన హోంమంత్రి దగ్గరే డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి శాఖ ఉన్న హోంమంత్రి కూడా వచ్చి పరామర్శించలేదు. అలాగే ఫిషరీస్ మంత్రి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర నాయకుడు అయినా గానీ ఆయన కూడా రాలా అనే విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోం మంత్రి గారు ఈ జిల్లా వాసే రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు ఆయన కనీసం ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. ఇలా అన్నారు. ఆ తర్వాత గంటల్లో రెస్పాండ్ అయ్యి ఉంటే ప్రాణాలు నిలిచేవి, కానీ అలా రెస్పాండ్ అవ్వని పరిస్థితి వల్ల ఇలా ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఆ కుటుంబాలకి ₹1 కోటి మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఆ అధికారులకు ఒక షాక్ తగులితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. చూశారు కదా, ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాదు మరో మాట కూడా అన్నారు. చూడండి, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోపే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఒక నెలలోపే మేలు చేస్తున్నాను. నాది బాధ్యత. ఇదిగో ఆ తల్లికి చెల్లికి అందరికీ భరోసా ఇస్తున్నాను అని చెప్పారు. చూసారా, ఇప్పుడు ఇవ్వకపోతే కనుక తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పడం ఒక ఎంపథెటిక్ ప్రకటన అనుకోవాలా. అంతేనా? అలా ఇస్తాను అని చెప్పిన తర్వాత జగన్ తన ప్రభుత్వ హయాంలో అనుసరించిన మత్స్యకార అనుకూల విధానాలను ప్రస్తావించారు. బోట్ల విషయంలోనూ ఫిషింగ్ హార్బర్ల విషయంలోనూ ఎలాంటి విధానాన్ని తీసుకొచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడంతా అనే విషయాన్ని చెప్పడంతో పాటు పోర్టుల నిర్మాణం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతలా దృష్టి పెట్టాము అని వివరించడంతో పాటు ఓ ఘటనని, ఇది పాకిస్తాన్ లో తెలుగు జాలర్లు చిక్కుకుపోయిన ఘటనని ప్రత్యేకంగా 2018లో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ లో నిర్బంధించారు. ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడ నుంచి విడుదల చేయించి వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక ₹5 లక్షల ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో ఇలా కోట్ చేశారు కదా. ఆ మధ్యన నాగ చైతన్య సినిమా వచ్చింది కదా, తండేలని. ఈ ఘటన ఆధారంగానే వచ్చింది. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఘటన ఆధారంగా వచ్చిందని. వాళ్ళు చిక్కుకుపోతే తన పాదయాత్ర సమయంలో మత్స్యకార కుటుంబాలు తనకి విజ్ఞప్తి చేసినాయని అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి పర్సూ చేసి 2020 జనవరి నాటికి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాము అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కదా. అంటే వ్యవస్థీకృతంగా సాయం చేయడంలోనూ దీర్ఘకాలికంగా బోటుల లాంటి సహాయాలు, హార్బర్ల నిర్మాణం లాంటివి చేయడంతో పాటు జాలర్లకి సముద్రం మీద కష్టం వస్తే అండగా తాము నిలబడ్డాము అనే విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి జగన్ అడిగేశారు అని అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడనే కాదు, గతంలో తాము అధికారంలో ఉండగా మత్స్యకార భరోసా లాంటి విధానాలు తీసుకురావడము, దాదాపు 700 కోట్లు ఏమో మత్స్యకార కుటుంబాలకి నేరుగా ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉన్నది అనే విషయాన్ని ప్రస్తావించడం, దాంతో పాటు మత్స్యకారులకి ప్రమాదం ఎదురైతే 10 లక్షల వరకు బీమా వచ్చేలాగా తమ ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటివన్నీ జగన్ అక్కడ విశాఖ తీరంలో మత్స్యకార కుటుంబాలకి, బాధితులకి ఒకసారి గుర్తు చేయడము, భరోసా ఇవ్వడం కనపడింది. వాటితో పాటు జువ్వలదిన్న ఇన్సిడెంట్ ని, ఇది ఈ మధ్యకాలంలో రాజకీయంగా డిబేటబుల్ అయిన ఇష్యూను కూడా జగన్ ప్రస్తావించారు. మత్స్యకారుల్ని ఆదుకోవాల్సినంతగా ఆదుకోకపోగా, కష్టం వచ్చినప్పుడు రెస్పాండ్ కాకపోగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో పొరపాటున జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం, సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు కర్మవశాత్తు ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా, ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా అంటున్నారు. చూసారా, ఇలాంటి విషయాలన్నీ ప్రస్తావించడం చూస్తే చాలా వ్యూహాత్మకంగా జగన్ అడుగేస్తున్నారు అనే విషయం అర్థమవుతా ఉంది కదా. వ్యూహాత్మకం అంటే కష్టం వచ్చినప్పుడు పరామర్శించడం, బాధితులకు అండగా నిలబడతాము అని చెప్పడంతో పాటుగా తన ప్రభుత్వంలో అనుసరించిన విధానాలను గుర్తు చేయడం వ్యూహాత్మకమైన పరిణామమే కదా. పైగా రాష్ట్ర
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వ్యూహాత్మకంగా తన పార్టీ మీద అధికారం వైపు నుంచి ఎదురుదాడి ప్రయత్నాలు జరుగుతున్న టైంలో జగన్ తనదైన పంథాలో ఇలా జనంలోకి వెళ్లడంతో పాటు తన విధానాల్ని తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి రోజులు చూడొచ్చు అనే విషయంలో ఒక భరోసా ఇచ్చేలాగా, ఆశలు రేకెత్తించేలాగా చాలా టాక్టికల్ గా అడిగేస్తున్నారు అని అనిపిస్తా ఉంది కదా. మీరైతే ఏమంటారు? మత్స్యకారుల ఇష్యూకి సంబంధించి సకాలంలో స్పందించుంటే ఆ ప్రాణాలు నిలబడేవా? ఈ టైం లైన్ బట్టి చూస్తే సాయంత్రం 4 గంటల వేళ ప్రమాదం జరిగితే తెల్లవారుజాముకో ఆ తర్వాతకో కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితులు, ఇన్ని గంటల సమయం నీటి పాలవటం ఎవరి వైఫల్యం అనుకోవాలి? ఎక్కడ తేడా జరిగింది అనుకోవాలి? ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన, స్పందించాల్సిన విషయం. దిస్ ఈజ్ కీ టాక్స్.